నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు గట్టపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. నమస్తే గురుజీ. జై శ్రీమన్నారాయణ. గురుజీ, మనకి కొంతమంది మానసిక రోగులు రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు. సో వీళ్ళకి చేతబడి అయ్యిందని మనం ఏమైనా అనుకోవచ్చా? వాళ్ళ పరిస్థితి ఎందుకు అట్లా మారుతూ ఉంటుంది కొంతమంది? ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా మారలేకపోవడం వల్ల ఒక చేతబడి దృష్టి అని తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ మనిషిలో ముందుగా పుట్టినప్పుడు గ్రహాలకి శాంతి చేయకపోవడం ఒకటి, అలానే బలరిష్ట రోగాలప్పుడు బ్రెయిన్ పనిచేయదు ఒక్కొక్కరికి, అదొకటి. మూడోది వచ్చేసి వారు పుట్టినప్పుడు గ్రహరీత్యా దోషాలు, వారు పుట్టినప్పుడు గోచారం, వారు ఏదైనా మ్యార్నికరుతో పుట్టి ఉంటే ఇలాంటి దోషాలు ఉంటే కూడా బ్రెయిన్ అనేది పనిచేయకపోవడంతో వారు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాలకి, ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇలాంటివన్నీ సందర్భానుసారంగా మనం తీసుకోవాలి. ఇక ఇవన్నీ కాదు అంటే కనుక వారు ఏదైనా ఉన్నత శిఖరంలో ఉండి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టున్నారు, అది ఎదుటివారు వారి యొక్క సుఖాన్ని కోరుకోలేకపోతున్నారు, వ్యసనము రంది కుళ్ళు కుతంత్రాలతో ఉన్నారు అంటే అప్పుడు మనము ఈ చేతబడి ఉందా, అష్టదిబ్బందులు ఉందా, బ్రెయిన్ కి ఏదన్నా హిప్నటిజం చేశారు అనేది. హిప్నటిజం అంటే మనం ఏది చెప్తే అది చేసే విధంగా ఏర్పడతారు. హిప్నటిజం అనేది వశీకరణ అంటే ఆ మనిషిని పూర్తిగా మనం వశం చేసుకోవడం. చేతబడి అనేది మీ దగ్గర మీరే ఉంటూ ఏది పనికి రాకుండా పనికి రావడం. అష్టదిబ్బందులు అంటే మీరు ఏది చేసినా ముందుకెళ్ళలేకపోవడం. ఇలా కారణాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మానసికంగా అంటే హిప్నటిజం, మీరు ఏది చేసినా కూడా నేనే గుర్తు రావడం, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నేనే గుర్తు రావడం, ఏ పని చేస్తున్నా కూడా చేయలేకపోవడం, మనం తింటుంటూ కూడా తినలేకపోవడం, ఇది హిప్నటిజం. ఇది చేసేది ఏంటంటే కొన్ని రకాల క్రియల వల్ల, కొన్ని రకాల ప్రార్థన వల్ల, ప్రేయర్ వల్ల కూడా ఉపనిషత్తుల్లో కొన్ని ఉంటాయి. హిప్నటిజానికి కొన్ని ఉంటాయి అనమాట. అవి ఏంటంటే మనకి గాల్లో మనకి ఏంటంటే తదాసు దేవతలు అంటారు. ఈ తదాసు దేవతల లాగానే కొన్ని శక్తులు ఉంటాయి. అవి మనకి ఏంటంటే కనపడిచ్చినటువంటి శక్తులు ఉంటాయి అనమాట. అవి ఏమిటి అంటే గనక జిన్నాత్, పరి, ఆత్మలు, కొరివిలు ఇలాంటి కొన్ని ఉంటాయి. అవి కొంతమందికే కనిపిస్తాయి. అవి ఆవహించుకొని వాటి ద్వారా హిప్నటిజం. అవి ఏం చేయాలంటే మనము ఆ శక్తుల్ని మీ పేరు చెప్పి మీ లోపల పంపించాలి. పంపించినప్పుడు మనకి లివర్ ఉంటుంది, ఆ లివర్ కింద భాగంలో కూర్చుండిపోతాయి. అవి ఆ శక్తులు కూర్చుండిపోయేసి ఆ లివర్ భాగం నుంచి బ్రెయిన్ కి అటాచ్ చేసి ఆ బ్రెయిన్ లో చెప్తాయి అనమాట. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపో, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపో, నువ్వు ఈ పని చేయాలి అని చెప్పేస్తున్నప్పుడు వీరికి అష్టదిబ్బందన అయిపోతుంది. దాని ద్వారా మానసికమైనటువంటి ఇబ్బంది పడేసి అది పట్టించుకోలేకపోవడం వలన వారు రోడ్డు పాలైపోతూ ఉంటారు. అందుకని జాతకంలో ఉండేవి మనిషి జీవితంలో జరగవు. జాతకం అనేది వేరు. ఆ జాతక రీత్యా ఎదుటి వ్యక్తులు కూడా ఉండాలి. వీరు న్యూట్రల్ గా ఉన్నప్పుడే జాతకం పనిచేస్తుంది. న్యూట్రల్ గా లేనప్పుడు మాత్రం ఎదుటి వ్యక్తి ఆధీనంలో మనం ఉండిపోతూ ఉంటాం. దీన్ని ఖచ్చితంగా పసిగట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించుకుంటూ ఉండాలి. ఇలాగ అష్టదిబ్బందులు కానీ ఇలా రోడ్డు మీదకి వెళ్లే వాళ్ళు కానీ చాలా మంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఎక్కడైనా ఆలయాల వద్ద కానీ లేదా దర్గాల వద్ద కానీ మసీదుల వద్ద కానీ ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియనటువంటిగా ఎక్కువ అరవటము, గింజుకోవటము, పెద్దగా తిట్టుకోవడము, ఏడవటం లాంటివి చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు వాళ్ళ లోపల ఏదో ఒక శక్తి వారి లోపల పారాడుతుంది అని అర్థం. ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండాలి. వారికి ఉన్నటువంటి బంధుమిత్రులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, పక్కలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, గమనించుకుంటూ ఉండాలి ఎప్పుడైనా ఒకసారి. ఇక కూడా ఈ మానసికంగా అవడానికి మరొక కారణం ఉంది. ఏదైనా వారికి ఆరోగ్యం క్షీణించినప్పుడు వాడేటువంటి డ్రగ్స్, వాడేటువంటి మెడిసిన్, దీని వలన కూడా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. ఇక ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గణాలు కావచ్చు, గుణాలు కావచ్చు, గ్రహణాలు కావచ్చు, ఆ వ్యక్తిత్వం కావచ్చు, ఎందువలన వచ్చింది అనేది మొదటిగా గురువు దగ్గరికి వెళ్తే మాత్రమే తెలుస్తుంది. లేదు అని హాస్పిటల్కి వెళ్ళామంటే మాత్రం డబ్బులు వేస్ట్ అవుతాయి తప్పితే ఉపయోగం లేదు. ప్రతి ఒక్క జబ్బుకి మెడిసిన్ హాస్పిటల్ కాదు, ప్రతి ఒక్క జబ్బుకి డాక్టర్ కాదు, గురువు కూడా ఒక వైద్యుడిలాగానే మనము ఈ సందర్భంగా అయితే చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారంగా అయితే. ఎందుకంటే ఒక తల్లిదండ్రికి ఒకటే ఆడపిల్ల ఉంటారు, ఆడపిల్లని గారాభంగా పెంచుంటారు. ఆవిడకి 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు రాగానే కోపం ఎక్కువ వస్తుంది, చిరాకు వస్తుంది, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, తల్లిదండ్రులను చంపేయాలనిపిస్తుంది, భర్తను చంపేయాలనిపిస్తుంది, పెళ్ళైన తర్వాత బిడ్డల్ని కూడా కొట్టాలనిపిస్తుంది. అంటే ఆవిడలో ఉన్నటువంటి మార్పులు ఎక్కడ వచ్చినాయి అని గమనించుకోవాలి మనం. ఈవిడికేదో మతి స్థిమితి చెందింది, మతి పోయింది ఈవిడికి అనుకోకూడదు. ఆవిడకేదో జరిగింది అనుకోవాలి, ఆవిడ మీద ఎవరో కన్నేసి చేయించాలనుకోవాలి. హిప్నటైజింగ్ చేయడం ద్వారా మైండ్ అంతా వారి ఆధీనంలో వెళ్ళడం ద్వారా మన మనసు ఒకటి చెప్తూ ఉంటే మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏ పని అయితే చేయాలనుకుంటామో దాన్ని చేయలేకపోతూ ఉంటాం. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కారణాలు ఉంటాయి. మనం సూక్ష్మంగానే గమనించుకుంటూ వెళ్ళాలి. అలా ఏమైనా జరిగింది, అలా ఏమైనా డౌట్ ఉంది, మేము ఎలా తెలుసుకోవాలి అనుకుంటే గనక ప్రతిరోజు కూడా వారు మునగాకు ఉంటుంది. ఈ మునగాకు ఇంగువ వేసి చింతాకు దొరికితే వారికి అదృష్టవంతులు. దాంట్లో నిమ్మకాయ పిండి ప్రతినిత్యం కూడా వారు సేవిస్తూ ఉండాలి, లేదా జ్యూస్ చేసుకునే తాగాలి. కొంచెమైనా ఒక 20 ml 30 ml తాగాలి. ఇలా తాగినప్పుడు వారిలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది నార్మల్ పర్సన్ గా ఉన్నారనుకోండి, న్యూట్రల్ గా, వారికి ఎలాంటి సమస్య రాదు. కానీ ఏదో శక్తి గానీ, వారి బ్రెయిన్ కి సంబంధించినటువంటి చేతబడి గానీ, లేకపోతే కనుక ఇలాంటి హిప్నటిజాలు జరిగినప్పుడు, మానసికంగా ఆందోళన చెందినప్పుడు, పిచ్చెక్కిని మాట్లాడినప్పుడు, ఇలాంటిది ఒకటి వాళ్ళకు వారం రోజులు తినిపిస్తే గనక వారిలో సిమ్టమ్స్ ఖచ్చితంగా
ఖచ్చితంగా బయటపడతా ఉంటాయి. కళ్ళు పచ్చగా రావడమా, ఎల్లో కలర్ రావడమా, ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడి తినలేకపోవటమా, చేతులు కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడమా, కుంగిపోవటమా, కొంగ తీసుకుపోవటమా, కూర్చుని కాడ నుంచి లేవకపోవటమా, ఏదో రకమైన సిమ్టమ్ అయితే ఎక్కువ అవుతుంది. అప్పుడు Okay. వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, ఇది ఆరోగ్య సమస్య కాదు, ఏదో జరిగింది. దాన్ని బట్టి గురువు గారి దగ్గరికి వస్తే పరిష్కార మార్గం దొరుకుతుంది. గురువు గారు అంటే ఇక్కడ ఉన్నటువంటి కాషాయవస్త్రం ధరించేసి తలపాగా వేసేసి 12 ఉంగరాలు పెట్టేసి పాద సేవలు చేయించుకునే వాళ్ళకి ఇలాంటి గురువులు కాదు. విద్య వచ్చిన గురువు దగ్గరికి వెళ్ళాలి. ఓకే. త్రిశూలం పట్టుకుంటేనో, బ్రష్ చేసుకోపోతేనో, నడుముల చుట్టూ ఎంట్రుకలు తాడు పట్టుకుంటేనో వీళ్ళు గురువులు కాదు. నలుగురు బాన్సెస్ పెట్టుకుని తిరుగుతేనో వీళ్ళు కాదు గురువులు. వీళ్ళంతా కూడా ఏంటంటే పార్టీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అనమాట. వీళ్ళు వేషధారణతో చేసేటువంటి మోసాలకు వాళ్ళు గురువులు కాదు. వాళ్ళకి సమస్య వస్తే కూడా గురువు దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కాదు గురువులు. పాద సేవ చేయించుకునేవారు, జనాన్ని భయభ్రాంతులు చేసేవారు, ఏదో పూజలు చేస్తూ మాంసాలు పెట్టేవాళ్ళు వీళ్ళు గురువులు కాదు. ఇలాంటి గురువుల దగ్గరికి వెళ్తే మనం నాశనం అవుతాం, మనం ఇబ్బంది పడతాం, మనం దుర్గతి పాలవుతాం. కాబట్టి మంచి గురువుని ఎంచుకొని అక్కడికి వెళ్తే వాళ్ళు సాదాసీదాగా మనుషుల్లానే ఉంటారు. ఇలాంటి అవతార పురుషులుగా ఉండరు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళకి సమస్యకి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. థ్యాంక్ యూ గురూజీ.